అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రౌడీ షీటర్లపై పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. అయితే రౌడీ షీటర్లకు ఉంటూ వివిధ రకాల దందాలు చేసే వారిపై పీడీ యాక్ట్ పెట్టేందుకు పోలీసులు ఏమాత్రము వెనకాడటం లేదు. ఇందులో భాగంగానే నిన్న తిరుపతిలో మొత్తం 6 రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపడం జరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రౌడీ షీటర్లు ఎక్కడైనా వాళ్ళ సివిల్ పంచాయతీలు కానీ అదేవిధంగా వివిధ ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తున్న వారి మీద పీడీ యాక్ట్ పెట్టేందుకు పోలీసులు ఇప్పటికే రంగం సిద్ధం చేయడం జరిగింది. ఇందులో భాగంగానే గూడూరు మండలం చౌటపాలెనికి చెందిన షేక్ కాళేశపై పలు కేసులు ఉన్నాయి. ప్రధానంగా గూడూరు, వాకాడ, నెల్లూరుతో పాటు తిరుపతి జిల్లాల్లో కూడా అతనిపై పలు నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. అయితే ఇతను నేరాలు ఇలాగే కొనసాగిస్తూనే ఉండడంతో కాళేశపై కూడా పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపడం జరిగింది. అదేవిధంగా కనుబూరు శ్రీహరి ఉరఫ్ జమిని గూడూరు చెందిన రౌడీ షీటర్. ఇతను పొలిటికల్ లీడర్స్తో తరచూ తిరుగుతుంటాడు. అదేవిధంగా మధ్యస్థాలు అదేవిధంగా చేస్తూ బెదిరించడాలు, అదేవిధంగా గంజాయి, వివిధ హత్య కేసుల్లో కూడా ఇతనికి సంబంధాలు ఉన్నాయి. తిరుపతితో పాటు గూడూరు నగరంలో పలు నేరాలు చేసి ఉన్నాడు. అతని నేరాలు ఇలాగానే కొనసాగిస్తుండటంతో అతనిపై కూడా పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపడం జరిగింది. ప్రధానంగా ప్రసన్న కుమార్ సూలూరుపేటకు చెందిన అతను. తిరుపతి అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పలు చోట్ల అతనిపై కేసులు ఉన్నాయి. అతనిపై కూడా పీడీ యాక్ట్ నమోదు చేయడం జరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మరో 5 మంది మీద పీడీ యాక్ట్ పెట్టేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసి ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాని అన్ని నియోజకవర్గాల్లో యాక్టివ్గా ఉండే రౌడీ షీటర్ల లిస్టులను మొత్తము ఎస్పీ తెప్పించుకోవడం జరిగింది. వీళ్ళు దినచర్య ఏమిటి, ఏమైనా మధ్యస్థాలు అదేవిధంగా ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారా అనేది కూడా తెలుసుకుంటున్నారు. అయితే ఈ రాజకీయ ఒత్తిడి కానీ రాజకీయ అండదండలు ఉన్నా ఏమాత్రం ఉపేక్షించకుండా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలంటూ కూడా రాష్ట్ర పోలీస్ బాస్ ఆదేశాలు జారీ చేయడంతో తిరుపతి, నెల్లూరు జిల్లా ఎస్పీలు ఏమాత్రం వెనకాడడం లేదు. ఎంతటి పెద్ద అంటే పొలిటికల్ లీడర్స్ పక్కన ఉన్న రౌడీ షీట్లను సైతం లెక్క చేయకుండా వాళ్ళపై పీడీ యాక్ట్లు పెట్టి జైళ్ళకైతే పంపిస్తున్నారు. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మరో 5 మందిపై పీడీ యాక్ట్ పెట్టేందుకు పోలీసులు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. త్వరలోనే వాళ్ళ మీద పీడీ యాక్ట్లు నమోదు పరిచే అవకాశాలు కూడా లేకపోలేదు. వీడియో ప్రదీప్తో టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.